నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు. మొత్తం 321 నామినేషన్ల దాఖలు. నేడు నామినేషన్ల పరిశీలన. ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేంద్ర మంత్రి. బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. దీపావళి అమ్మకాలపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం. ఈ ఏడాది భారీగా జరిగిన కొనుగోళ్లు 5.4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా. ఢిల్లీని మరోసారి కమ్మేసిన కాలుష్యం. 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన వాయు నాణ్యత. అమల్లోకి వచ్చిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలు. వైట్ హౌస్ దీపావళి వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ను తమ మిత్రదేశంగా అభివర్ణించిన అగ్రదేశాధినేత. వాణిజ్యంతో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడి. జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయే టకైచి ఎన్నిక. టకైచికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న తీవ్ర అల్పపీడనం. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ఇక వార్తల్లోని వివరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలవగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా కూడా భారీగా పోటీలో నిలిచారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తోందన్న అంశం ఆసక్తిగా మారింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారంపై అభ్యర్థులంతా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒకటే రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావుతో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పక్కన మజ్లిస్ చేరి ప్రజలపై పెత్తనం చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. నిజమైన అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పారు. బీజేపీ గెలిస్తే కేంద్ర నిధులతో జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కిషన్ రెడ్డి మరిన్ని నిధులు తెచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఉంది. ఇది చాలా డెవలప్డ్ ఏరియా. జూబ్లీహిల్స్ అంటే అంత మరి పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఏరియా. ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా హైదరాబాద్ లో ఉంటది. కానీ ఈ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువకులకు జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. మీరు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికైనా నెలకు 4,000 ఇచ్చారా? మీరు 2024 డిసెంబర్ లోపల
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ పోయాయి నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో మజ్లిస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తీసుకువచ్చినటువంటి అభ్యర్థి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ అద్దెకు తీసుకువచ్చినటువంటి మజ్లిస్ అభ్యర్థి మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది. జూబ్లీ హిల్స్ ప్రజలకు వారి యొక్క సివరేజ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము ఎంతవరకు వచ్చిందని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు, కేవలం ప్రజల్ని మోసం చేయడం. రాష్ట్ర మంత్రివర్గంపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆక్షేపించారు. అవాస్తవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ భేటీపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన వ్యాఖ్యలు నిజం అని నిరూపించాలన్నారు. కేబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పు దినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పు దినుసులు, ప్రొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీపై రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వరితో పాటుగా చిరుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తులను ప్రోత్సహిస్తోందన్నారు. నాణ్యమైన విత్తనాలను సబ్సిడీతో అందజేయడంతో పాటుగా రైతులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల తోడ్పాటుతో రాష్ట్ర రైతుల ఆర్థికాభివృద్ధికి పాల్పడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా ఉంటుందన్నారు. ఈ జాబ్ మేళాతో ఉమ్మడి నల్గొండ జిల్లా యువతకు మేలు చేకూరుతుందన్నారు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య దేశానికి సవాల్గా మారిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 75,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంకా 4 రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేసి చేద్దాం. నాకు తెలిసి మరి దేశంలో ఒక జాబ్ మేళా ఈ స్థాయిలో ఎక్కడ నిర్వహించకపోయిండొచ్చు. అంటే కంపెనీల సంఖ్యలో కానీ, ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగ యువత సంఖ్య కానీ, ఉద్యోగాలు ఎన్ని వస్తాయో మళ్ళీ చెప్తున్నా, అది ఎవరూ హామీ ఇవ్వలేము, కానీ ఒక అవకాశం కల్పిస్తుంది. హైదరాబాద్లోని బస్తీ దవాఖానాల్లో కనీస వసతులు కరువయ్యాయని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసి ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానాల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వసతులను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్తో సహా వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు. కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు. అట్లాగే రక్త పరీక్షలు, ఈసీజీ, అల్ట్రాసౌండ్, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి 24 గంటల్లోనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్లోకి రిపోర్టు పంపే సౌలత్ ఏదైతే కేసీఆర్ గారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లిలో ప్రారంభమవగా నేడు అదే జిల్లాలో పలు చోట్ల కొనుగోలు మొదలుపెట్టనున్నారు. అలాగే ఈ నెల 24న నల్గొండ జిల్లాలో పలు సీసీఐ కేంద్రాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ ఇప్పటికే నోటిఫై చేసింది. కాగా కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే ప్రతి విక్రయించేలా సీసీఐ మార్కెటింగ్ శాఖలో ఏర్పాట్లు పూర్తి చేశాయి. మార్కెటింగ్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 59779 ద్వారా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులకు అవకాశం కల్పించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 82 కోట్ల రూపాయలతో 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం జరుగుతోందన్నారు. టూరిజం కోసం మహాసముద్రం గండి, సర్దార్ సర్వాయి పాపన్న పోర్ట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. అన్ని రంగాలలో హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం 4 జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటిది. హుస్నాబాద్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని కూడా సింగిల్ లైన్లు, డబుల్ లైన్ రోడ్డుగా లేదా డబుల్ లైన్లు 4 లైన్గా ఇట్లా అభివృద్ధి, రోడ్లకు సంబంధించిన అభివృద్ధి కూడా చేసుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా టూరిజం సంబంధించి కూడా మనం ఎల్లమ్మ చెరువుతో పాటుగా మహాసముద్రం వండి, అదేవిధంగా ఒక అర్బన్ ఫారెస్ట్కి సంబంధించిన ఒక పార్కు తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఎల్లమ్మ చెరువుతో పాటుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించిన పోర్టును పనులు చురుగ్గా సాగుతా ఉన్నాయి. మహాసముద్రం గండికి సంబంధించిన 10 కోట్లది కూడా తొందరలోనే జీవో వస్తుంది. ఎల్లమ్మ చెరువు పనులు కొనసాగుతా ఉన్నాయి. ఇది కాక పారిశ్రామికంగా కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే రేపు గౌరవెల్లికి సంబంధించిన కాలువల భూసేకరణ జరుగుతోంది. దానికి అందరూ సహకరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నెక్కొండ రోడ్డు నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీస్ విధి నిర్వహణలో అమరులైనటువంటి త్యాగదనులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని పౌరులతో మరియు మా సిబ్బందితో కలిసి నెక్కొండ సెంటర్ నుంచి ర్యాలీగా టౌన్లో కొవ్వొత్తి ప్రదర్శన నిర్వహించడానికి, అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అమరుల సంస్మరణ, వారి ఆత్మశాంతి కొరకు నివాళుల. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. దసరా, దీపావళి, చాట్ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఈసారి 12,000 ప్రత్యేకమైన రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పండుగ సీజన్లో 30 లక్షల మంది అధికంగా ప్రయాణికులు రైల్వే సేవలను ఉపయోగించుకున్నారని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే 973 ప్రత్యేకమైన రైళ్లను నడుపుతున్నట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ స్పెషల్ సర్వీసులు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. భద్రత పరంగా ఆర్పీఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీని పొగ కమ్మేసింది. కాలుష్య పొగ కమ్మేసింది. దీపావళి అనంతరం స్థానికంగా వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించింది.
కాలుష్యకారక సూక్ష్మ ధూళికల స్థాయి 5 ఏళ్ల గరిష్టానికి పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు PM 2.5 సాంద్రత 1 క్యూబిక్ మీటర్కు 488 మైక్రోగ్రాములకు చేరింది. పండుగకు ముందు ఇది 156.6 మైక్రోగ్రాములుగా ఉంది. సిబిసిబి విశ్లేషణ ప్రకారం 2021 నుంచి ఏటా దీపావళి ముందు ఆ తర్వాత సగటు PM 2.5 స్థాయిలు పెరిగాయి. ఢిల్లీ NCR పరిధిలో ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాయు నాణ్యత సూచి దిగజారడంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు. రేపు కేరళ రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి KR నారాయణన్ విగ్రహాన్ని ముర్ము ఆవిష్కరిస్తారు. అనంతరం వర్కాలలోని శివగిరి మఠంలో శ్రీ నారాయణ గురు మహాసమాధి శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. పాలైలోని సెయింట్ థామస్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు కూడా హాజరవుతారు. 24న ఎర్నాకుళంలోని సెయింట్ తెరీసా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఛాట్ పూజకు ముందు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను సందర్శించారు. ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కేంద్ర మంత్రి సంభాషించారు. ఈ పండుగ సీజన్లో ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించారని మంత్రి తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో సగటున ప్రతిరోజు 4.25 లక్షల మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రైల్వే ఏర్పాట్ల పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. अभी कई पैसेंजर्स को पूछा है, उन सब ने व्यवस्था के ऊपर अच्छा सेटिस्फेक्शन व्यक्त किया है और किसी एक बहन ने तो कहा था कि 14 वर्षों से वो अपने यही दिवाली छठ पे गांव जाती है, लेकिन इस साल का उनको सबसे अच्छा लगा. मेहनत कर रही है पूरी टीम और करीब अब तक स्पेशल्स में 1 करोड़ से ज़्यादा पैसेंजर्स जा चुके हैं. प्लस ये जो दिल्ली एरिया है, केवल दिल्ली एरिया में ऑन एन एवरेज डेली 4.25 लाख लोग जा रहे हैं 2-3 दिन से. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి విడిభాగాలను 5 రాకెట్ల ద్వారా పంపించనున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇందులో మొదటి రాకెట్ను 2028లో ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన భాగాలను తీసుకెళ్లి 2035 నాటికి 52 టన్నుల అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఈ డిసెంబర్లో మార్క్ 3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6,000 కిలోల టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని తెలిపారు. గగన్యాన్ ప్రయోగం 2027 ప్రారంభంలో ఉంటుందని వెల్లడించారు. అమెరికాలో H1B వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. ఈ ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకొని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాలో యుఎస్లో ఉన్న వారికి $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక వార్తల్లో చిన్న విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటటా సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వైట్ హౌస్లో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయులతో పాటు అమెరికాలో ఉన్న ఇండియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ట్రంప్ ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించారు. ఆయన గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడని చెప్పారు. వాణిజ్యంతో పాటు ప్రపంచ శాంతిలో భారత్, అమెరికాది కీలక పాత్ర అని చెప్పారు. భారత ప్రధానితో వాణిజ్య సంబంధాలపై మాట్లాడానన్నారు. అనంతరం వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన దీపాలను ట్రంప్ వెలిగించారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడితో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Send our warmest wishes to the people of India. I just spoke to your Prime Minister today. We had a great conversation. We talked about trade. We talked about a lot of things, but mostly the world of trade. He's very interested in that. Although we did talk a little while ago about let's have no wars with Pakistan, and I think the fact that trade was involved, I was able to talk about that. And we have no war with Pakistan and India. That was a very, very good thing. But he's a great person, and he's become a great friend of mine over the years. In a few moments, we'll light the Diya as a symbol of faith in the victory of light over darkness. It's a beautiful term, light over darkness. That's what it's all about. It's knowledge over ignorance and ఇజ్రాయెల్లో పౌరులకు సైన్యానికి మధ్య సహకారం పెంపొందించడం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఒక కేంద్రాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రారంభించారు. హమాస్, ఇజ్రాయెల్ల మధ్య కాల్పుల విరమణ తాను ఊహించిన దానికన్నా మెరుగ్గా సాగుతుందని వ్యాన్స్ అన్నారు. జేడీ వ్యాన్స్ అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ తదితరులతో కలిసి ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. వ్యాన్స్ గురువారం వరకు పశ్చిమాసియా ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తదితరులని కలవనున్నారు. జపాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్లో నూతన ప్రధాని టకైచి సహా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం సర్టిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి టకైచి కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తన వాగ్దానాలను నిలబెట్టుకుంటానని చెప్పారు. అందరి భాగస్వామ్యంతో దేశాన్ని పునర్నిర్మించగలమన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపారు. 23 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో నిన్న మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఎస్పీ ఎదుట 4 మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లాలో ఇప్పటివరకు 300కు పైగా మావోయిస్టులు లొంగిపోయారని జిల్లా ఎస్పీ సబరీష్ తెలిపారు. వారి వివరాలను మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మడవి కోసి, మడవి ఇడుము, ముచ్చుకి దేవ, మడకం బండి ఉన్నారు. 4కి తక్షణ సాయం కింద 25,000 రూపాయల రివార్డు చెక్కులు ఎస్పీ అందించారు. కోరుకున్న ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి కార్యక్రమం మావోయిస్టుల సరెండర్కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ములుగు జిల్లా పోలీస్ చేపట్టిన కోరుకన్న ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి నక్సలిజాన్ని విడిచిపెట్టి ఈరోజు 4 సిపిఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన 4 లొంగిపోవడం జరిగింది. ఈ 4లో 3 పార్టీ మెంబర్గా పనిచేస్తుంటే 1 మిలిషియా కమాండర్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈరోజు 25,000 క్యాష్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి సరెండర్ పాలసీలో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో, ప్రకటిస్తున్న ప్రోత్సాహంతో మావోయిస్టులు ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు స్పాట్ లైట్ శీర్షికన ఆయుధం వదిలి అభివృద్ధి వైపు పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ, హైకోర్టులో ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి పాల్గొంటారు. వార్తలు పూర్తయిన వెంటనే 8:30 నుండి ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు. మొత్తం 321 నామినేషన్ల దాఖలు. నేడు నామినేషన్ల పరిశీలన. ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేంద్ర మంత్రి. బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. దీపావళి అమ్మకాలపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం. ఈ ఏడాది భారీగా జరిగిన కొనుగోళ్లు 5.4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా. ఢిల్లీని మరోసారి కమ్మేసిన కాలుష్యం. 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన వాయు నాణ్యత. అమల్లోకి వచ్చిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలు. వైట్ హౌస్ దీపావళి వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ను తమ మిత్రదేశంగా అభివర్ణించిన అగ్రదేశాధినేత. వాణిజ్యంతో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడి. జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయే టకైచి ఎన్నిక. టకైచికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న తీవ్ర అల్పపీడనం. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.